సో వాట్సాప్ నమస్తే అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో యాజ్ యూజువల్గా మన 10th వ్లాగ్ రన్ అవుతుంది. కొంచెం అంటే 10 వ్లాగులకి అంటే ఫస్ట్ వ్లాగ్ తీసినప్పుడు కొంచెం భయం ఉంటుండే. మన 10th వ్లాగ్ వరకు వచ్చినాం. రీచ్ ఉండని ఉండకపోతే మనకు సంబంధం లేదు. అండ్ ఈరోజు మన చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉన్నది. సాత్విక్ గాడు మీ అందరూ తెలుసు, కోతినా గాడు. సో టైం వచ్చేసి 12 అవుతుంది. బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ప్రీ వర్కౌట్కి అయితే బ్లాక్ కాఫీ అని ఒక బనానాస్ ఉన్నాయి అంతే. ఇక ఓట్ మీల్ వచ్చేసి ఇలా సాటర్డే మనది అంతా వెజ్ మీద నడుస్తుంది కాబట్టి ఓట్ మీల్ జిమ్ చేసి వచ్చింది తింటా. సో ప్రస్తుతానికి అయితే అంతే. సాత్విక్ గాడు ఒకసారి చూడరా వీడియోలో కనిపిస్తా అంటాను కదా. వాడు కూడా జిమ్కి వస్తాడట. వీడిని కూడా రీసెంట్గా బ్రేకప్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో కృష్ణ అనేది బ్రేకప్ అయిందని చెప్పిన. ఇవాళ వీడు రేపు ఇంకోటి వస్తాడో చూడాలి. చదివి ముచ్చాడా మనం బ్లాక్ కాఫీ తాగి బనానా తినేసి చలో జిమ్లో కలిసి. సో జిమ్కి వచ్చేసినాం. యాజ్ వెల్ యాజ్ జిమ్ అంతా ఖాళీ ఉంటుంది. జిమ్ అంతా ఖాళీ ఉంటే మనకు వర్కౌట్ చేయడానికి మజా వస్తుంది. ఒక చిన్న కాల్లో బిజీ ఉండే. అండ్ మా టైగర్ గ్యాప్ ఏం చేసిందంటే కబీర్ సింగ్ సాంగ్స్ పెట్టుకొని తింటాడు. మరి మా టైగర్ కూడా బ్రేకప్ అయినట్టున్నది ఎప్పుడో గట్టిగా. సో అది ముచ్చట. ఇక వామప్ స్టార్ట్ చేద్దాం, వర్కౌట్ చేద్దాం. టైం 1:30 అవుతుంది. 3 వరకు యూజ్ చేసే వర్కౌట్ చదవడానికి. సో జిమ్లో వర్కౌట్ అయిపోతుంటే మా మమ్మీకి కాల్ చేసింది. అంటే పిజ్జా తింటా అని చెప్తే అట్లా డామినోస్ పోయినా మా మమ్మీకి ఒక పిజ్జా ఇచ్చేసిన. నాకు కూడా తినబుద్దని ఒక పిజ్జా ఇంటికి తెచ్చుకున్నా. అండ్ అది ఇంట్లో అక్క వాళ్ళకి ఇచ్చిన, అంటే సైడ్ పెట్టిన. ఫస్ట్ మనం జిమ్ చేసేసినాం. సాటర్డే ప్రోటీన్ ఏం లేదు కాబట్టి నేను ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్ తింటాను ప్రస్తుతానికి. అది తిన్న తర్వాత మనం పిజ్జా తిందాం. దాని తర్వాత ఆయిల్ పెట్టుకుంటా. ఈ వీక్లో అసలు నెత్తికి ఆయిల్ పెట్టుకోవాలి. సో స్నానం చేసి తింటే పెట్టుంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ సోయా చంక్స్ ఉన్నాయి, మిల్ మేకర్ ఉన్నాయి. ఈ ఓట్ మీల్ తినేసి ఆయిల్ పెట్టుకొని ఒక ½ అవర్ ఉన్న తర్వాత ఈ ఏవైతే మిల్ మేకర్ ఉన్నాయో వాటితో చిన్న కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటా. అండ్ నైట్ సెట్ అయితే పన్నీర్ సెట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సోయా చంక్స్ అవుతుంది. సో సాటర్డే అయితే ఇట్నే అవుతుంది. అంత పరిశ్రమ అన్నది కాబట్టి అదే ముచ్చట. ఫస్ట్ అయితే ఓట్ మీల్ తింటా. అండ్
ఆయిల్ పెట్టుకొని స్నానం చేసిన తర్వాత తినేసి మళ్ళా స్టెప్స్ కంప్లీట్ చేయాలి. అది ముచ్చట. డన్. గ్రౌండ్లో కలుస్తా. స్నానం చేసుకున్నా, ఆయిల్ అప్లై చేసుకున్నా, స్నానం చేసుకున్నా, మిల్ మేకర్ కూడా కర్రీ ప్రిపేర్ చేసుకున్నా, తినేసిన, అన్నీ ఫటాఫట్ చేసేసిన. అండ్ లాస్ట్ వచ్చేసరికి మన స్టెప్ కౌంటర్ అనేది ఒకటి మిగిలింది. ఇప్పుడు నేను స్టెప్ కౌంట్స్ చూసుకుంటే 2, 2, 3, 6, 3, 8 ఏమో ఉన్నాయి, 80 చిల్లర ఏమో ఉన్నాయి. అండ్ మనం దాన్ని 12,300కి చేసి ఆపైతే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను గ్రౌండ్కి పోతాను. టైం అయితే 7 అవుతుంది. 8:30, 9 వరకు అది కంప్లీట్ అవుతుంది వచ్చి అని అనుకుంటాను. సో గ్రౌండ్కి వెళ్దాం. మన టైగర్ కూడా వస్తుంది. చలో డన్. అసలు పవర్ మొత్తం దొంగెత్తే మాట్లాడితే మాట్లాడదు. చూసినావా టైగర్ క్లాస్ తీసుకుంటే అట్లుంటుంది. సో టైగర్ వచ్చిండు. 11,000 స్టెప్స్ కంప్లీట్ చేసిన. యాక్చువల్లీ 12,000 అని చెప్పినా కదా. టైం 9 దాటింది. సో 11,000 స్టెప్స్ కాపేస్తాను. ఇంటికి పోయేసరికి 1,000 స్టెప్స్ అవుతుంది అనుకో. కానీ ఇలా తిరుగుడు ఎందుకు వేస్తా అని చెప్పి ఇంటికి వెళ్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ సర్చింగ్స్ అవుతుందా, పన్నీర్ అవుతుందా, కర్డ్ రైస్ అవుతుందా తెలియదు. చూద్దాం, ఇంటికి వెళ్దాం, మాట్లాడదా. డన్. సో టైగర్ ఐస్ క్రీమ్ తింటుంది. మాకు ఐస్ క్రీమ్ ఇస్తాను. యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అన్నమాట. సో కేక్ తీసుకుందాం అని చెప్పి కేక్ స్టోర్కి వచ్చినాం. తీసుకున్నాం, ఇంటికి వెళ్దాం. మమ్మీ డాడీ వాళ్ళు వెయిట్ చేస్తారు, కేక్ కట్ చేస్తారు. మాకేమో ఐస్ క్రీమ్ తింటుంది. టైగర్ జిమ్కి వస్తావు నువ్వు, డైట్ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఐస్ క్రీమ్ తింటాం మనం. డన్. ఇంటికి వెళ్దాం. సో పన్నీర్ సోయా చంక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎట్లాగో మమ్మీ వాళ్ళు కేక్ కట్ చేసేసరికి 12 అవుతుంది కాబట్టి 12 దాటిన తర్వాత సండే. సో 5 eggs ఉండే, 5 eggsతోని చిన్నగా ఆమ్లెట్ లాగా వేసుకుంటాను. అంటే ఆమ్లెట్ అంటే ఎగ్ ఫ్రై రైస్. 5 eggsతోని కొంచెం రైస్ వేసుకొని ఎగ్ ఫ్రై రైస్ చేసుకొని తిందాం అనుకుంటాను. టైం ఇప్పుడు 12 దాటింది. తింటే ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటాను. అండ్ అదే ముచ్చట. రేపు పొద్దున వెమ్లవాడకి వెళ్దాం అంటున్నాను. మమ్మీ వాళ్ళు తీస్తారు, బ్లాగ్ తీస్తా, లేకపోతే సండే బ్లాగ్ స్టార్ట్ చేస్తా, మళ్ళీ మండేకి వెళ్ళి కంటిన్యూ చేస్తా. అదే ముచ్చట. అండ్ ఇలా హర్ష అన్న అని చెప్పి మా అన్న కొంచెం బూస్టప్ ఇచ్చిండు. నేను వీడియోస్ కొంచెం తీరా, అంటే రీల్స్ అన్నాడు, వీడియోస్ అన్నది తెలియదు కానీ తీరా బాగానే ఉన్నాయని చెప్పి అన్నాడు. నాకు కొంచెం బూస్టింగ్ లాగా అనిపించింది. సో కంటిన్యూ చేద్దాం. ఇక కొంచెం బాడీ బూస్ట్ అయితే మనం ఎక్కడ తింటాం, ఎవరికి తింటాం, అది ముచ్చట. అండ్ స్టెప్స్ కూడా ఇలా బాగా అయిపోయినాయి. సో డన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంతే, డన్. బాయ్. Something bad is about to happen.